హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ డేట్ వచ్చేసరికి జనవరి 1, 2026. న్యూ ఇయర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని బాగా జరుపుకోండి. మన ఛానల్ తరపున కూడా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా నన్ను చాలామంది రెగ్యులర్గా అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఎందుకు ఆపేశావు, ఎందుకన్నా ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ చేయడం లేదు అని అందరూ చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. నాకు కూడా యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలని చెప్పి నాకు కూడా ఆశగానే ఉంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఆపేయడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ ఏమి అనేసి నేను ఈ వీడియోలో ఎండ్లో అయితే మీకు చెప్తాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టి, దీని ద్వారా నేను చేసే మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ట్రూ కాలర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొబైల్ ఉందంటే వారి యొక్క మొబైల్లో ప్రతి ఒక్కరి దగ్గర ట్రూ కాలర్ అయితే ఉంటుంది. ఈ ట్రూ కాలర్ని అయితే మనము స్పామ్ కాల్స్ని, అదేవిధంగా ఎవరు మనకు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి మనము ఈ ట్రూ కాలర్ని అయితే యూస్ చేస్తుంటాము. ఇక నుండి ఈ ట్రూ కాలర్ యాప్ అయితే అవసరం లేదన్నమాట. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ CNAP అనే నెట్వర్క్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. CNAP అంటే కాలింగ్ నేమ్ అండ్ ప్రజెంటేషన్. ఇది ఎటువంటి అప్లికేషన్ కానీ యాప్ కానీ కాదన్నమాట. ఇది ఇన్బిల్ట్ మనకు మొబైల్లోనే రావడం జరుగుతుంది. ఏఐని బేస్ చేసుకొని అందరి మొబైల్లోన ఆటోమేటిక్గా అయితే ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఈ CNAP నెట్వర్క్ మనకు ఏ విధంగా యూస్ అవుతుందంటే సేమ్ ట్రూ కాలర్ లాగానే యూస్ అవుతుంది. CNAP అనేది మనకు ఏ విధంగా వర్క్ అవుతుందంటే, అంటే ఎవరి పేరు మీద అయితే సిమ్ తీసుకున్నారో, అంటే యాజ్ పర్ ఆధార్లో ఏ విధంగా నేమ్ అయితే ఉందో ఆ విధంగానే మనకు వేరే వాళ్ళ యొక్క నెంబర్తో పాటు మన యొక్క నేమ్ అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కూడా ఎవరైనా అన్యూన్ నెంబర్ నుండి కనుక కాల్ వచ్చినట్లయితే వాళ్ళ యొక్క నేము అండ్ వాళ్ళ యొక్క నెంబరు, అంటే ఆధార్లో ఏ విధంగా నేమ్ అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకు నేమ్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఇది అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో కొన్ని ఫోన్లలో అయితే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. జియో యూజర్స్కి అయితే ఆల్మోస్ట్ అందరికీ అయిపోయింది. సో ఇంకా దగ్గరలోనే అందరికీ కూడా ఈ ఫ్యూచర్ ఎనేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి యాప్ కాదన్నమాట. ఇది మనకు AI సహాయంతో టవర్ని బేస్ చేసుకొని వర్క్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, నన్ను చాలామంది రెగ్యులర్గా అడిగే ప్రశ్న, అన్న యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఎందుకు ఆపేశావు, ఎందుకన్నా ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ రావడం లేదు, ఏమైంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో నాకు కూడా యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్, మంచి క్వాలిటీలో ఇవ్వాలని ఇప్పుడున్న యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలామంది క్రియేటర్స్ వాళ్ళ వీడియోస్లో అవుట్పుట్ని కానీ వీడియో క్వాలిటీని కానీ చాలా బెటర్గా ఇస్తున్నారు. సో అదేవిధంగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి. మన వీడియోస్ని చాలామంది అయితే చూస్తూ ఉంటారు, క్వాలిటీ లేదని చెప్పేసి కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. సో చాలామంది క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసము నేను మన ఛానల్లో కూడా ఒక మంచి క్వాలిటీని ఇవ్వాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. దగ్గరలోనే మీకు నేను ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో నేను వీడియోస్ చేయడం ఆపేసింది మెయిన్ రీజన్ వచ్చేసి ఒక మంచి బెటర్ క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఆపేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రజెంట్ యూస్ చేస్తున్న మొబైల్ వచ్చేసి కెమెరా మొత్తం క్వాలిటీ పోయిందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయడం ఆపేసాను, ఒక మంచి బెటర్ క్వాలిటీ అవుట్పుట్ని ఇవ్వాలని చెప్పేసి. సో దగ్గరలోనే ఒక మంచి బెటర్ అవుట్పుట్ని అయితే మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.